శ్రీ దత్తాత్రేయ సమారంభాం స్వప్రకాశానందనాథ మధ్యమాం శ్రీ అమృతానందనాథ సరస్వతి పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం. దీపావళి రోజు ఏం చేస్తారు అంటే, వ్యాపారులందరూ కూడా వారి వ్యాపారం చేసేటటువంటి వ్యాపార సముదాయం లెక్కలు, వాళ్ళ లెక్కలు రాసుకునేటటువంటి పుస్తక సముదాయాన్ని అంతా కూడా అమ్మ దగ్గర పెట్టి, ఆ రోజంతా కూడా అమ్మ, ఓ జగజ్జనని, మా చేసే వ్యాపారాలలో మాకు అక్షయాన్ని ఇవ్వు, మాకు ఐశ్వర్యాన్ని ఇవ్వు, నాకు విజయాన్ని ఇవ్వు అని చెప్పి లక్ష్మీదేవిని, గౌరీదేవిని, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, సరస్వతి పుస్తక రూపంలో పెడతారు, మహాలక్ష్మి పుష్ప రూపంలో పెడతారు, మహాకాళిని అమ్మవారి రూపంలో ఆరాధిస్తారు. ఈ ముగ్గురిని ఆరాధించేటటువంటి పర్వదినం ఏదైతుందో అది మహారాత్రి. ఆ రాత్రే మహాదీపావళి. కాబట్టి ఈ దీపావళి మహారాత్రిగా, అమ్మవారి రాత్రిగా చెప్పబడ్డది. అందుకే మనకు రెండు రాత్రులు, అమ్మవారి రాత్రి దీపావళి, అయ్యగారి రాత్రి శివరాత్రి. కాబట్టి అమ్మవారిని ఆరాధించి చక్కగా వ్యాపారులందరూ కూడా అమ్మవారిని ఏం వేడుకుంటారంటే, మేము చేసే వ్యాపారం దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందాలి అని వ్యాపారులు చక్కగా శోభాయమానంగా వాళ్ళ వ్యాపార స్థలాలన్నింటినీ కూడా దీపాల చేత, విద్యుత్ కాంతుల చేత అలంకరించి, ఎందుకంటే కాంతియే లక్ష్మి, కాంతియే జ్ఞానం. కాబట్టి వ్యాపారంలో కూడా జ్ఞానం కలిగి నేను వ్యాపారం చేసేటటువంటి ఆ సుజ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి అమ్మవారిని వేడుకునేటటువంటి కార్యక్రమం వ్యాపారులు చేస్తారు. కాబట్టి వ్యాపారులందరూ కూడా జగన్మాత వారు చేసే వృత్తులలో, వ్యాపారాలలో విజయాన్ని ప్రసాదించాలని శ్రీ అమ్మ గుడి వేడుకుంటుంది. జై మా కామాఖ్య.